రాజ్యసభకు వెళ్ళే వాళ్ళ లిస్టు ఖరారైపోయింది. దాదాపుగా అన్నీ ముందు అనుకున్నాయి. బేదం అస్తానరావుకు మళ్ళీ తెలుగుదేశం పార్టీ నుంచి అవకాశం వస్తుంది, ఆర్ కృష్ణయ్యకి బీజేపీ నుంచి ఇస్తారు అనేది. అయితే సానా సతీష్ విషయంలో మాత్రం ముందు నుంచి అనుకోలేదు, కానీ మధ్యలో కథనాలు అయితే వచ్చినాయి. ఆయనకి ఎలా ఇస్తారని కాసేపు ఎవరేమో అనేది. అయితే ఇప్పుడు తాజాగా ఆ ప్లేస్లో నాగబాబుకి ఇస్తారేమో అని మొదటి నుంచి ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు ఆయనకి రాష్ట్ర క్యాబినెట్లో చోటు కల్పించడానికి అంగీకరించింది రాష్ట్ర ప్రభుత్వం అనేది. అంటే పవన్ కళ్యాణ్ని ఒప్పించి మెప్పించి ఈ నిర్ణయం తీసుకున్నారనేది ఒకటి. అలాగే ఆర్ కృష్ణయ్యకి భారతీయ జనతా పార్టీ ముందు నుంచి ఇస్తుందని ప్రచారం జరిగినా పూర్తిగా కన్ఫర్మ్ అయితే అనుకోలేదు. ఇప్పుడు పేరు అయితే వచ్చేసింది. భారతీయ జనతా పార్టీ ఆర్ కృష్ణయ్యని ఆంధ్రప్రదేశ్ కోటా నుంచి మళ్ళీ ఎలా తిరిగి ఇచ్చింది అనేది కూడా, ఇక్కడ జరిగిన రాజకీయం ఏంటి అనేది కూడా ఒక ప్రశ్న. ఓవరాల్గా వీటన్నిటి మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, ముందుగా నాగబాబు గారి విషయం చూసుకుంటే ముందైతే మరి ఎక్కడైతే అనుకోలేదు రాష్ట్ర క్యాబినెట్లో ఆయనకు మంత్రి పదవి ఇస్తారని ఊహాగానాలు కూడా పెద్దగా ఏం వచ్చినట్లేదు నాకు తెలిసి. అయితే వ్యూహాత్మకంగా జరిగిందా, లేదంటే పవన్ని మెప్పించడానికి బాబు గారు తీసుకున్న నిర్ణయం? ఇక్కడ వీళ్ళ అంతర్లీనంగా సంథింగ్ ఒకటి జరిగింది అని వినబడుతుంది. ఎందుకంటే తెలుగుదేశం కార్యకర్తల్లో ఒక కోపం వచ్చింది. తెలుగుదేశం కార్యకర్తలు వాళ్ళ నాయకుడి పట్ల అపారమైన ప్రేమతో ఉంటారు, ప్రాణం పెడతారు. అలాగే పవన్ కళ్యాణ్ అభిమానులు లేదా జనసేన వాళ్ళు తమ నాయకుడు కరెక్ట్ అంటారు, ప్రాణం పెడతారు. చంద్రబాబు జీవితంలో జరగని పని ఇవాళ జరగటం అన్నది ప్రతి కార్యకర్త గ్రహించారు. తెలుగుదేశం వాళ్ళకి కొంచెం బుర్ర ఎక్కువ, సుదీర్ఘకాలం రాజకీయాలు చూడటం, ఆ అనుభవం కారణంగా ప్రతి స్టెప్లో వెనకాల ఉంది ఏంటి అనేది అబ్జర్వ్ చేస్తారు. వాళ్ళు కోరుకునేది వాళ్ళ నాయకుడు డామినేషన్, చంద్రబాబు డామినేషన్ ఉండాలని కోరుకుంటారు. అట్లాంటి డామినేషన్కి దెబ్బ తగిలింది అన్నటువంటి ఫీలింగ్ వచ్చింది. ఎందుకు అంటే సాధారణంగా ఇప్పుడు నిన్న ఆ లిస్ట్ ఏంటి, ఎవరెవరు పోటీకి చేయబోతున్నారు అన్నది. దానికి మంత్రివర్గానికి ఏంటి సంబంధం లేదు కదా. కానీ అందులో మంత్రివర్గం నాగబాబుని మంత్రివర్గంలోకి తీసుకుంటున్నాం అని రాశారంటే అర్థం ఏంటి? జనసేన ఏదో ప్రెషర్ పెట్టింది, పవన్ కళ్యాణ్ ఏదో ప్రెషర్ పెట్టాడు, ఆ ప్రెషర్ తట్టుకోలేక తప్పనిసరి పరిస్థితుల్లో ఇది పెట్టారు, ఇది కూడా రాశారు అంటే వాళ్ళు లిఖిత పూర్వకంగా కోరారు, అందుకే మన చంద్రబాబు గారు రాసుంటారు అని తెలుగుదేశం శ్రేణుల్లో ఉన్న ఫీలింగ్. లేకపోతే అట్లా రాయరు మామూలుగా. దాంట్లో ఎంపీలకు సంబంధించిన క్యాండిడేట్ అనౌన్స్ చేయడం మీద ఇది ఎట్లా ఉంది? ఇందులో ఒక కోణం వినబడుతున్నది ఏంటంటే, యాక్చువల్గా మోపిదేవి వెంకటరమణ రాజీనామా చేసినప్పుడు వాళ్ళ మధ్యన ఏదో చర్చలు జరిగినాయి. మోపిదేవి ఇంకో 2 ఏళ్ళు ఉంటుంది టర్మ్. అదే సందర్భంలో అంటే దాదాపుగా 26 నెలలో 28 నెలలో ఉంటుంది అన్నమాట. దానికి తగ్గట్టుగా తనకి ప్రయోజనం చేకూర్చేటట్టు, అది ఆర్థికమా లేకపోతే భవిష్యత్తు పదవా ఇట్లాంటిది. అదే సందర్భంలో దాన్ని ఇప్పుడు బీసీ కృష్ణేది వచ్చాడు, బీజేపీతో మాట్లాడుకున్నారు, బీజేపీ వాళ్ళు మాట్లాడుకున్నారు ఆయనతో. ఆయనైతే అసలు రాజీనామా చేస్తున్నాను కూడా అంత ముందు రోజు స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు, రాజీనామా చేసి ఆమోదం పొందేదాకా బయటికి రాలా. అది బీజేపీ వ్యవహరించి. మోపిదేవి బేదమస్తానరావుది వీళ్ళు అనుకున్నదే. బేదమస్తానరావు ముందుగానే ఒప్పందం చేసుకుని తెలుగుదేశంలో రాజీనామా చేసి వచ్చి తెలుగుదేశం సభ్యుడిగా ఉండేటట్టు అన్నది ముందుగానే చేసుకొచ్చారు. ఇక సానా సతీష్కి వచ్చేటప్పటికి, సానా సతీష్కి ఏంటంటే తను చాలా కింద స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదిగాడు. తను ఒక రకంగా ఒకప్పుడు ఆ ఈడీ సిబిఐ కేసులు కూడా ఫేస్ చేశాడు. ఇది వీళ్ళతో ఉన్నటువంటి సాన్నిహిత్యంతోనే జరిగింది. ఆ స్థాయికి ఆ స్థాయి దాకా వెళ్ళాడు. అప్పట్లో నరేంద్ర మోడీది ఆ ఇష్యూ కూడా నడిచింది కదా సుప్రీంకోర్టులో, లీగల్ కేసు అదంతా కూడా. ఆ టైంలో ఇతని పేరు ప్రస్తావనకు వచ్చింది మొట్టమొదటిసారి. అందులో ఆ తర్వాత ఈయన మీద కేసు పెట్టడం, ఈయన అరెస్టు, రిమాండ్ ఇదంతా నడిచింది. ఓ పక్కన లీగల్ ఫైట్ చేస్తూ ఇదంతా కూడా ఆ రోజున ఇదంతా వాడుకుంది తెలుగుదేశం. ఇంకోటి లోకేష్ కి సన్నిహితుడు అన్న విషయం ఆంధ్రజ్యోతినే రాసింది ఆ మధ్యన. ఇదే సతీష్ ఆ మధ్యన వాస్తవంగా జనసేన తరపున టికెట్ కూడా లోకేష్ సజెస్ట్ చేస్తే ఇద్దాం అనుకున్నట్టున్నారు. కానీ తర్వాత పవన్ కళ్యాణ్ ఆయనకి నిరాకరించి ఆ సీట్ ఇవ్వలేదు. కాకినాడ టీటైం ఉదయకి ఇచ్చారు కదా. ఇప్పుడు అదే సానా సతీష్ ఎట్టి పరిస్థితులు అంటే అక్కడ ఒక ఫీలింగ్ వచ్చి ఉంటుంది అతనికి కూడా, ఒక ఇగో హర్ట్ అయ్యి ఉంటుంది. లోక్సభ గ్యారంటీ అనుకున్నది పోయి రాజ్యసభ ఇక లేదు అనేటప్పటికి ఎట్టి పరిస్థితుల్లో పార్లమెంట్లో గడుగు పెట్టాలని కలిసి అతనికి ఉంది. ఎందుకు ఇవన్నీ ఫేస్ చేసి ఉన్నాడు కాబట్టి. అందులో ఒకసారి ల్యాబ్ ఇష్టం అతను అంటే మంచి పలుకుబడి ఉంది, మీకు ఈ నిమిషం మీద చిటికల్లో పని చేయించగలడు, చెప్పి చేయించగలిగినటువంటి వ్యక్తి అనేది కనబడుతున్న సంగతి. కాబట్టి అట్లాంటి వ్యక్తి ఇక్కడ
ర్యాపో మెయింటైన్ చేసుకున్నాడు, పదవి ఓకే అయింది. దాంట్లో అన్ని కోణాల్లో ఆర్థిక అన్ని కోణాల్లో అతను ఓకే అయ్యాడు. ఇక్కడ నాకు కనబడుతున్న సత్యం. ఇప్పుడు ఇందులో నాగబాబు గారికి ఇస్తే ఆ డబ్బులేమో తెలుగుదేశం పెట్టుబడి పెట్టి ఇటు అవ్వదు కదా, లేదా ఇక్కడ ముగ్గురు మధ్యన అనుకున్నది అక్కడ రాజీనామా చేసిన మోపిదేవి తెలుగుదేశం కోసం చేశాడు కానీ జనసేన కోసం కాదు చేసింది. నిలవస్తాలో తెలుగుదేశం కోసం చేశాడు కానీ జనసేన కోసం కాదు చేసింది. కాబట్టి ఇప్పుడు ఆ రాజీనామా చేయించింది తామైతే ప్రయోజనం జనసేనకి ఇవ్వడం ఎట్లాగా? కాబట్టి అది కొంత ఇది ఉంది. వాస్తవంగా 2026లో ఒరిజినల్ ఛాన్స్ వస్తుంది, 3 సీట్లు వస్తాయి. అప్పుడు ఇస్తానని ముందు హామీ ఇచ్చున్నారు. కానీ ఇప్పుడు ముగ్గురు రాజీనామా చేసిన దాంట్లో ఒకటేమో బీసీ కృష్ణయ్యకి ఇచ్చేసేయడం, వీళ్ళు 2 తీసుకున్నప్పుడు మాకేది అన్నటువంటి కాన్సెప్ట్. రాజ్యసభలో అంటే శాసనసభలో స్థానం వచ్చింది, మంత్రివర్గంలో స్థానం వచ్చింది, అట్లాగే లోక్సభలో స్థానం వచ్చింది, శాసన మండలిలో స్థానం వచ్చింది, రాజ్యసభలో కూడా జనసేన పేరు వినబడాలన్నట్టు ఇంకో పక్కన పవన్ కళ్యాణ్ ఫీలింగ్. తను ఏం చేస్తున్నాడు, ఒత్తిడి తీసుకొచ్చాడు. ఇక చంద్రబాబు గారికి ఏంటి ఇప్పుడు ఇదేమో ఆబ్లిగేషన్ సిస్టమ్ సెట్ అయిపోయింది ఆల్రెడీ. ఒకటి బీజేపీకి వెళ్ళడమే ఆయనకి పెట్టుబడి తెలుగుదేశం దీని ఖర్చు బీజేపీకి అయింది, అంతే కదా. ఇది నమ్మినా కదా ఆయన వచ్చేది, కృష్ణయ్య అయినా సరే. కాబట్టి అతని బీజేపీ కాన్సెప్ట్ కూడా నడిచింది అక్కడ. ఈ దశలో ఇప్పుడు ఇక్కడ కీలకమైనటువంటి అడుగుబడింది. అది మరి ఇక్కడ వీళ్ళ ఒత్తిడి పెరిగినట్టు, ఆ ఒత్తిడి కారణంగా మరి మా అన్ని మీరు పంచుకుంటే మాకేంటి అన్నప్పుడు నాగబాబు గారికి మంత్రి పదవి ఇస్తానని చెప్పుండొచ్చు బాబు గారు. ఆయన ఏంటి కూటమి చాలా బలంగా ఉండాలని కోరుకుంటున్నాడు, ఎక్కడ ఇబ్బంది రాకూడదని కోరుకుంటున్నాడు బాబు గారు. బాబు గారు రాబోయే 10 ఏళ్ల పాటు కూటమి ఇట్లాగే బలంగా ఉంటాయి బీజేపీ జనసేన. ఇప్పుడు తెలంగాణలో తెలుగుదేశం పార్టీ చాలా స్ట్రాంగ్ ఒకప్పుడు, అలాంటిది విభజన 2004 తర్వాత ఓడిపోయాక కూటమిగా 2009లో ట్రై చేశారు. అప్పుడు బలమైన శక్తిగానే వచ్చింది, తెలంగాణలో దాదాపు 50 సీట్లు దాకా సాధించింది కదా, 40 సీట్ల దాకా కూడా. కానీ ఆ తర్వాత 2019లో 14లో కూటమి 20 సీట్లు కూడా సాధించిందిగా విడిపోయినప్పుడు కూడా. అయితే వరుసగా ఓడిపోతా వస్తే తర్వాత ఏమైపోయింది, 2014 ఓటమి, 2009 ఓటమి, 2014 ఓటమి, 2019 ఓటమి వచ్చేటప్పటికి ఇక పోటీ చేయడానికే అవకాశం లేకుండా పోయింది. అన్ని జట్లు కట్టేశారు, ఎక్కువ అక్కడ దెబ్బతింది. 20 ఏళ్ళు ఇక్కడ అట్లాగా ఆంధ్రప్రదేశ్లో జగన్ అనేటువంటి వాడిని 3 పార్టీలు జట్టు కట్టినా కూడా అప్పట్లో 45% ఓట్లు వచ్చినాయి. 2014లో ప్రతిపక్ష స్థానాలు ఆపలేకపోయారు. అప్పటికి ఆ ప్రతిపక్షంగానే బలహీనపరచడానికి 23 మంది ఎమ్మెల్యేలు తీసుకున్న వర్కౌట్ కాల. ఏకంగా 2019లో సీఎంఏ అయిపోయాడు 151 సీట్లతో. ఇప్పుడు మళ్ళీ ముగ్గురు జట్టు కట్టి చాలా బలమైనటువంటి శక్తివంతంగా తయారైతేనే జగన్ 40% ఓట్ల దగ్గర ఆపగలిగారు. సీట్లు 11 వచ్చి ఉండొచ్చు. కానీ జగన్ని దెబ్బ కొట్టాలి అంటే ఖచ్చితంగా విడిపోకూడదు. విడిపోతే జగన్ మళ్ళీ బలోపేతం అవుతాడు. కలిసి ఉంటే కలదు సుఖం, విడిపోతే నష్టం అన్నటువంటిది బాబు గారి ఫార్ములా. అందుకోసం త్యాగాలు చేస్తున్నారు ఆయన. లేకపోతే ఆయన మంత్రివర్గంలో అన్ని స్థానాలు ఇవ్వడం కానీ, కీలకమైన మంత్రిత్వ శాఖలు ప్లస్ గతంలో ఎప్పుడైనా సరే తెలుగుదేశం లీడ్లో జరిగినటువంటి మంత్రివర్గంలో అంత ముందంటే ఇంకెవరు లేరు అనుకోండి, బీజేపీ వాళ్ళే ఒక్కసారి మంత్రివర్గంలో ఉంది, వేరే వాళ్ళు అసలు మంత్రివర్గంలో తీసుకునేవాడు కాదు. తెలుగుదేశం కమ్యూనిస్టులు కలిసి పోటీ చేసినప్పుడైనా ఏదైనా సరే, అంతకుముందు 99 టైంలో బీజేపీకి మంత్రివర్గంలో లేదు కదా ఛాన్సు. అప్పుడు సెంట్రల్లో ఉంది కానీ ఇక్కడ మంత్రివర్గంలో చేరలేదు అప్పుడు బీజేపీకి సంబంధించిన. ఈ దఫా మంత్రివర్గంలో కూడా ఛాన్స్ ఇవ్వడంతో పాటుగా ఏది అప్పుడు కామినేనికి 2014లో ఇచ్చారు, 2014 తర్వాత 99 అప్పుడు లేదు అది. కాబట్టి ఈ దఫా మంత్రివర్గం నుంచి అన్నిట్లో బీజేపీని తీసుకుపోవడం దగ్గర నుంచి ఇటు కలుపుకెళ్ళడం అనేటువంటి ఒక శక్తివంతమైన కూటమిగా ఉండాలి. దానికోసం కొన్ని త్యాగాలు చేయాలి. ఆ త్యాగాలకి తప్పదు. అదే సమయంలో ఒత్తిడికి కూడా జాగ్రత్తగా పెద్దరికపు పాత్ర అయింది ఇప్పుడు. ఇది ఇప్పుడు నడుస్తుంది. సరే, ఓకే, ఇది త్యాగం ఒత్తిడి రెండు టీడీపీ మీద ఉంది అని అనుకుంటే జనసేన విషయంలో ఎలా చూడాలి సార్? అంటే ఆయన పవన్ కళ్యాణ్ గారి కూటమిలో ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వంలో చక్రం తిప్పుతున్నారు అనుకోవాలా? ఇలాంటి సందర్భాల్లో అంటే రాజ్యసభ వదులుకొని నిజంగా రాష్ట్ర క్యాబినెట్కి ఓకే అని అంటే కాస్తంత తగ్గారని అనుకోవాలి. బీజేపీ చేయలేకపోయిన పని పవన్ కళ్యాణ్ చేస్తున్నాడు, కమ్యూనిస్టులు చేయలేకపోయిన పని
పవన్ కళ్యాణ్ చేస్తున్నాడు. ఎందుకు అంటే పొత్తులో ఉన్నప్పుడు వీళ్ళు ఆయన పెద్ద ఆయన మాట వినేస్తారు. ఆయన ఇస్తానని చెప్పి ఇచ్చినవి ఉన్నాయి, ఇవ్వనివి ఉన్నాయి. సోమవీరాజుకి ఎమ్మెల్సీ ఇస్తానంటే ఇచ్చాడు, ఆయన మంత్రివర్గాలు ఇస్తానంటే ఇచ్చాడు. కాబట్టి ఆయన ఉద్యోగం పక్కన పెట్టేయగలరు. వాళ్ళు డిమాండ్ చేసి తెచ్చుకోవడం అన్నది ఇంతవరకు బాబు దగ్గర వల్ల కాల. ఇక్కడ డిమాండ్ తెచ్చుకోగలుగుతున్నాడు పవన్ కళ్యాణ్. అలాగే కానీ అనుకున్నది తెచ్చుకోలేకపోతున్నారు. ఇప్పుడు ఈ విషయంలో వాస్తవంగా అనుకున్నది ఏం లేదు కదా, ఇది ముందు అనుకున్నది కాదు. ముందు నుంచి రాజ్యసభ అనుకున్నారు కానీ మంత్రిని అయితే అనుకోలేదు కదా. రాజ్యసభ కూడా అసలు అనుకున్నానన్నారా? మన నాగబాబు గారు ఏం స్టేట్మెంట్ ఇచ్చారు? అసలు ముందైతే అనకాపల్లి పార్లమెంట్ అని అనుకున్నారు. మరి ఎన్నికలకు ముందు ఆయన లేదని చెప్పారు కదా బేసిక్ గా. నాగబాబు గారు వెళ్ళారు, అంటే ఆయన అక్కడికి వెళ్ళి ప్రచారం చేయడం తర్వాత అప్పుడు పవన్ కళ్యాణే వద్దన్నాడు. అదే అవును, పార్టీ నడిపించడానికి కష్టం అన్నట్టు. మేబీ ఓపెన్ గా చెప్పింది ఏంటంటే నాకు తెలిసి టీటీడీ చైర్మన్ పదవి ఒక్కటే, అందులో నేను రేసులో లేదని అదొక్కటే చెప్పారు. అంతకు ముందు లోక్సభకి వెళ్ళాలనుకున్న దాంట్లో రాజ్యసభ కూడా ఇట్లా చర్చ వచ్చినప్పుడు ఢిల్లీకి వెళ్ళినప్పుడు పవన్ కళ్యాణ్ జ్యోతిలో రాశారు రాజ్యసభ కోసం వెళ్ళాడు మాట్లాడడానికి అని అన్నప్పుడు జ్యోతి రాసినప్పుడు నాగబాబు గారు ట్వీట్ చేశారు, మా అన్నయ్య మా తమ్ముడు ఇట్లాగా దేశం కోసం వెళ్ళాడు, రాష్ట్ర ప్రయోజనాల కోసం వెళ్తే తప్పుదో పట్టించద్దని చెప్పేసి. అంటే అక్కడ మేబీ బీసీ కృష్ణయ్య కాదు అదేందని మీరు తీసుకుంటే ఎట్టాగా, నేను లేకపోతే ఒకసారి బాబు గారితో చెప్పి ఇప్పించమన్నారా. ఇంకోటి సానా సతీష్ విషయంలో పవన్ కళ్యాణ్కి నెగిటివ్ ఉంది అనేటటువంటి ఫీలింగ్ కూడా ఉంది. అందుకోసమనే ఆయన టికెట్ ఇవ్వలేదు ఆ రోజున, ఎంత చెప్పినా కూడా. ఇప్పుడు ఆ సానా సతీష్కి ఇవ్వడం ఇష్టం లేక దానికోసం అని చెప్పేసి మా అన్నయ్యకి ఇవ్వని పట్టుబట్టాడని. అంటే యాక్చువల్గా ఇప్పుడు నాగబాబు గారికి మంత్రి పదవి ఇస్తారా లేదని ప్రకటించాల్సిన అవసరం లేదు. ముగ్గురికి రాజ్యసభలు ఇచ్చేసామని చెప్పేసుకుంటే అయిపోతుంది. పవన్ కళ్యాణ్ కూల్ చేయడానికి మాత్రమేనా ఇప్పుడు నాగబాబు ప్రస్తావన, రాష్ట్ర కేబినెట్ ప్రకటన అనేది? ఎందుకంటే ఇప్పుడు ఎమ్మెల్సీలు ఖాళీగా లేవు, ఇప్పుడు ఇస్తారో లేదో కూడా తెలియదు కదా. ఇప్పుడు ఆ ప్రకటన చేయడం వెనక ఓన్లీ కూల్ చేయడానికేనా? ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ జాతీయ రాజకీయాల్లో యునైటెడ్ ఫ్రంట్, నేషనల్ ఫ్రంట్లో ఎట్లాంటి పాత్ర పోషించిందో, మైనర్ అక్కడ ఉన్నటువంటిది చిన్న పార్టీ అయితే, కాకపోతే ఉన్నటువంటి కూటమిలో కన్వీనర్గా చంద్రబాబు గారు ఉన్నారు కాబట్టి కథ నడిపించగలిగారు. సీట్లు ఎక్కువగా వచ్చాయి ఉన్నవాళ్ళం మిగతా వాళ్ళం కాబట్టి ఆ రోజున కథ నడిపించగలిగారు. ఇక్కడ తక్కువ సీట్లు వచ్చినా తను కోరుకున్నట్టు కథ నడిపించడంలో సక్సెస్ అవుతుంది పవన్ కళ్యాణ్. అది తెలుగుదేశం వాళ్ళకి నచ్చట్లా. ఇప్పుడు ఏది వాళ్ళ లెక్క ఏంటి, ఆ రేషియో సీట్లు ఏది ఇచ్చినటువంటి సీట్లు ఇచ్చిన ఏ రేషియో ఉందో అదే రేషియోలో ఉండాలన్నది ఆడ కోరిక. పవన్ కళ్యాణ్ అవసరం ఉంది తెలుగుదేశానికి అని ప్రతి తెలుగుదేశం కార్యకర్త ఫీల్ అవుతాడు. అదే సందర్భంలో జగన్ దెబ్బ కొట్టాలంటే పవన్ కళ్యాణ్ ముందు పెట్టాలన్నది కూడా ఫీల్ అవుతారు. కానీ తెలుగుదేశాన్ని డిమాండ్ చేసే స్థాయి ఉండకూడదని కోరుకుంటారు, ఇచ్చేది తీసుకోవాలని కోరుకుంటారు. అందులో ఇంకొక విచిత్రమైన ప్రాబ్లం ఉంది. అక్కడ చంద్రబాబు గారు, లోకేష్ వారసత్వ రాజకీయం, దాన్ని విమర్శించినటువంటి వాళ్ళు ఒకప్పుడు ఇదే పవన్ కళ్యాణ్, ఇదే నాకు వారసత్వ రాజకీయం. ఇప్పుడు ఒకే కుటుంబంలో రెండు పదవులు అన్నప్పుడు అంతే కదా, అది కూడా ఒకే క్యాబినెట్ లో, రాష్ట్ర క్యాబినెట్ లో. కాబట్టి ఇది ఆనాటి దాని గురించి ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు సోషల్ మీడియాలో మాట్లాడుతున్నారు, పోస్టులు బీనని. కాబట్టి ఇదేంటంటే ఎవరి రూట్లో చూస్తే అది కరెక్ట్. చంద్రబాబు గారి రూట్లో చూస్తే కూటమి బలంగా ఉండటం కోసం తగ్గడంలో తప్పు లేదు. అదే సందర్భంలో పవన్ కళ్యాణ్ దృష్టిలో ఇప్పుడు సంపాదించకపోతే ఇక ప్రతిసారి మళ్ళీ అవతల వాళ్ళదే త్యాగాల ఇదైపోతుంది. కాబట్టి ఆయన రూట్లో ఆయన ఇంక ఇందులో కుటుంబ రాజకీయాలు ఇవన్నీ చూడకూడదు, ఇంకా వారసత్వాలు ఏం చూడకూడదు. సరే, ఇక్కడ ఆర్ కృష్ణ వ్యవహారం ఒకసారి ఎలా చూడాలి అంటే, ఆంధ్రప్రదేశ్ కోటా నుంచి భారతీయ జనతా పార్టీ ఆయనకి మళ్ళీ సీట్ ఇవ్వడం, అది కూడా రాజీనామా మొన్న రాజీనామా చేయించడం వెనక కూడా బీజేపీ ఉంది అని అనుకోవడం, అంటే భారతీయ జనతా పార్టీకి ఆర్ కృష్ణయ్య అవసరం భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్లోనా తెలంగాణలో? భారతీయ జనతా పార్టీకి బీసీ కృష్ణయ్యతో అవసరం అన్నటువంటి కాన్సెప్ట్ కాదు. అక్కడ వాళ్ళకి ఫ్రీగా వస్తుంది సీటు యాక్చువల్గా తీసుకున్నారు. ఇప్పుడు బీసీ కృష్ణయ్య గారి వల్ల ఆంధ్రప్రదేశ్లో ప్రయోజనం లేదు, తెలంగాణలో ఎంత ప్రయోజనం ఉంటుంది. వాళ్ళు తెలంగాణని ఉద్దేశంలో పెట్టుకుని తీసుకున్నారని నేను అనుకుంటున్నాను. కాకపోతే అక్కడ ఛాయిస్ లేదు కదా రాజ్యసభ వాళ్ళకి రావడానికి. ఇక్కడ కూటమి ఉంది. ఇప్పుడు ఆ లెక్కనైతే ఇంతకుముందు నిర్మలా సీతారామన్ ఆంధ్రప్రదేశ్ నుంచినే కదా,
తర్వాత ఆయన అలా పేరు అనుకుంటే తెలంగాణలో ఎవరో ఒక బీజేపీ నాయకుడికి ఇవ్వచ్చు కదా అట్లా సార్. కాదు. ఇక్కడ తెలంగాణలో బీజేపీ ఇవ్వచ్చు కదా అట్లా సార్. కాదు, ఇక్కడ తెలంగాణలో బీజేపీ ఈయన్ని బీజేపీలోకి తీసుకోవాలని కదా, దాని వెనకాల చాలా అదే అంటున్నాను నేను. అంటే అవసరం లేకుండా ఈయన్ని తీసుకుంటుందా వాళ్ళెవరు బీజేపీ తీసుకుంటారు? అనేది నేను అడిగి. ఆయన్నే ఉమ్. బీజేపీ తరపున తీసుకోవాలని అదే బీసీ నాయకుడు అనేనా నేను అదే అడిగేది. అంటోంది. నేను అనే పాయింట్ ఏంటంటే ఇక్కడ రాబోయే రోజుల్లో ఒక ఫార్ములా తీసుకొస్తుంది. ఉత్తరాదిలో ఏదైతే తెచ్చిన ఫార్ములా, దక్షిణాదిలో కర్ణాటకలో సక్సెస్ అయిన ఫార్ములా తెలంగాణలో తేబోతోంది. ఏంటది అంటే అక్కడ బీసీ ముఖ్యమంత్రి అని ఆల్రెడీ మొన్న ఎలక్షన్స్ లో అనౌన్స్ చేసింది. అవును రెండవది అవును మాదిగ రిజర్వేషన్ వర్గీకరణకి మద్దతు ఇచ్చింది, చట్టమే చేసి పడేసింది. ఇది కోర్టు మందం వచ్చేసింది కృష్ణమాది కూడా కదా మద్దతు మొన్న, ఇచ్చారు. చట్టం కాదు కోర్టు తీర్పు ఇచ్చేసింది కాబట్టి అది ఆటోమేటిక్ గా రాష్ట్రాలకు అధికారం వచ్చేది. అవును అది మోడీ సర్కారే చేసి అవును తెలంగాణలో హైయెస్ట్ అవును. ఓట్లు ఎవరు? బీసీలు. తర్వాత ఎవరు? మాదిగ సామాజిక వర్గం, ఎస్సీ. అవును కాబట్టి ఈ రెండు అవును. కాంబినేషన్ తమ దగ్గర పెట్టుకోవటం. రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన ఆయన ప్రెసిడెంట్, కాపు సామాజిక వర్గానికి సంబంధించిన పవన్ కళ్యాణ్తో తోడు బండి సంజయ్ లాంటి కేంద్ర మంత్రి. అంటే ఏ Yes, ఏ అవును. వర్గాలైతే అక్కడ ఉన్నాయో అన్ని వర్గాలని కలిపిన కూటమి అన్నటువంటి చూపించడానికి వన్ ఆఫ్ ద అస్త్రం కృష్ణయ్య తను గెలవడమే చాలా కష్టం, గెలిపించడం కష్టం. అవును, కానీ అవును. అది చూసుకునేది బీజేపీ చూసుకుంటుంది. ఫేస్ ఎదురుకుండా పెడతారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇండివిజువల్ గా గెలవలేకపోయాడు, కానీ తెలుగుదేశంతో కలిసినప్పుడు గెలవగలిగాడు. అట్లాగే కృష్ణయ్యని ముందు పెట్టి అలాగని ఆయన సీఎం ఇస్తారని నేను అనుకోను. కానీ ఈ కుల సంఘాలని ఏకం చేయడానికి భవిష్యత్తులో ఉపయోగించుకోవడానికి కృష్ణయ్య చెప్తే కుల సంఘాల వాళ్ళు వస్తారు. ఆయన ఎంతవరకు ఆ ఉద్యమం ఈ ఉద్యమం అని చేస్తాడు. అదే రాజకీయ పరంగా వాళ్ళని కేడర్లోకి తీసుకురావచ్చే బాధ్యత బీజేపీ చూసుకుంటుంది రేపు పొద్దున. కాబట్టి తెలంగాణ కోసం ఆంధ్ర నుంచి చంద్రబాబు గారు ఇచ్చిన గిఫ్ట్ బీజేపీకి అనుకోవాలి. దాన్ని మళ్ళీ కృష్ణయ్య చేతిలోనే పెట్టారు. ఎక్కడైతే రాజీనామా చేశారో అక్కడే పెట్టారు. ఆయన రాజీనామా చేసి ఊరుకుంటాడేంటి అక్కడ. ఇంకోటి ఏంటంటే వైసీపీతో ఆయనకి ప్రయోజనం లేదు, వచ్చేసింది ఓ ప్రయోజనం. వైసీపీ 2019లో సహకరించిన అది అనుకోకుండా వచ్చిన ప్రయోజనం. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన గిఫ్ట్, ఆ గిఫ్ట్ను తీసుకెళ్ళి బీజేపీకి ఇచ్చి, అంటే మనకు గనక అవార్డు ఏదన్నా వచ్చినప్పుడు ఆ అవార్డుని తీసుకెళ్ళి మెడల్ ఏదన్నా వచ్చినప్పుడు మళ్ళీ మన కాలేజీలో దండ వేయించుకుంటాం, వాళ్ళకి డెడికేట్ చేస్తాం మనం. అట్లాగా ఇప్పుడు ఆయనకు వచ్చిన ఎంపీ సీట్ని మళ్ళీ చంద్రబాబు గారు అయితే అదే బీజేపీ చేత వేయించుకుంటున్నాడు వైసీపీ నుంచి ఇచ్చిన గిఫ్ట్. జస్ట్ అవార్డు రంగు మారిందేమో అంతే, అదే అవార్డు. కానీ ఒకటి సార్ కామన్ డౌట్ ఏంటి అంటే, ఇదే ఆర్ కృష్ణని తీసుకొచ్చి బీసీ ఓటు బ్యాంక్ కోసం అప్పట్లో ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చి ఇక్కడ ఎవరో లేనట్టు ఆయనకి రాజ్యసభ ఇచ్చారు జగన్ అని అన్నారు కదా. ఇప్పుడు మళ్ళీ అదే రాజీనామా చేసి మళ్ళీ ఆయనకే అదే బీసీ ఓటు బ్యాంక్ కోసం భారతీయ జనతా పార్టీ ఒక అస్త్రంగా ప్రయోగించుకుంటే ఇక్కడ ఈయనకి సక్సెస్ అవ్వలేదు. నిజంగా అది వచ్చి ఉంటే ఈయన గెలిచిండేవాడు జగన్ అని. రేపు అక్కడ అవుతుందా? తెలంగాణ ఆంధ్రాని బీసీ ఓట్ బ్యాంక్ లో అలా కంపేర్ చేయలేము. ఐరన్ లెగ్ అవుతుంది అనే మాటలు సహజంగా వచ్చినాయి. 2014లో తెలుగుదేశం ఆయన నమ్ముకుని పోతే దెబ్బతింది, ఇప్పుడు మొన్న జగన్ ఆయన నమ్ముకుని పోతే దెబ్బతింది అనేది. అదే సమయంలో కృష్ణ ఏం చెప్తాడు, ఆయన నమ్ముకున్నటువంటి దీంట్లోనే 2019లో వైసీపీ గెలిచింది అంటాడు. కాబట్టి ఎవరి వెర్షన్ వాళ్ళది. మెయిన్ ఏంటంటే ఆయనకి వీళ్ళేమి గిఫ్ట్ ఇవ్వలేదు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆయనకి భారతీయ జనతా పార్టీ కానీ తెలుగుదేశం కానీ ఇవ్వలేదు. అసలు గిఫ్ట్ జగన్ ఇచ్చారేమో. జగన్ ఇచ్చిన గిఫ్ట్ ని తీసుకుని ఆ గిఫ్ట్ ప్యాకెట్ తో వెళ్ళి బీజేపీకి సీట్ లో కూర్చుంటున్నాడు అంతే. బీజేపీకి బెనిఫిటే కదా, వాళ్ళకి రాజ్యసభలో స్థానాలు సగం వచ్చినాయి. ఇప్పుడు ఇంకా బలం పెంచుకోవాలనుకుంటున్నారు. ఇప్పుడు ఇవాళ వస్తున్న 3 కూడా బీజేపీకి బోనస్. ఇవాళ మొత్తం ఇవి ఇప్పుడు 6 జరుగుతున్నాయి. హర్యానా 1, ఒరిస్సా 1, ఆంధ్రప్రదేశ్ 3. ఈ 5 కూడా ఎన్డీఏ భాగస్వామి పక్షాలే. ఈ 5 కూడా రాజ్యసభలో బీజేపీకి బలమే. పైగా ఇందులో హర్యానా ఇదే అక్కడ వచ్చేటప్పటికి వేరే పార్టీ తరఫున గెలిచిన వాళ్ళు అక్కడ కూడా ఒరిస్సాలో నవీన్ పట్నాయక్ తరఫున గెలిచిన అతన్ని రాజీనామా చేయించి బీజేపీ తరఫున టికెట్ ఇస్తున్నారు. హర్యానా సేమ్, ఇక్కడ సేమ్. అది కాబట్టి అట్లాగా ఓవరాల్ గా బీజేపీ ఏం చేస్తుందంటే రాజ్యసభ కొత్త ఫార్ములా పెట్టింది అనమాట. రాజ్యసభది రాజీనామా చేయించి తన పార్టీలో చేర్చుకుని తద్వారా బలం పెంచుకోవడం. ఎందుకంటే డైరెక్ట్ గా పార్టీ ఇవ్వడు కదా. ఇదివరకు నవీన్ పట్నాయక్ అడిగితే ఇస్తాడా రాజ్యసభ ఇవ్వమంటే? ఇవ్వడు కదా.
అవును కాబట్టి అవును. అట్లాగా ఉమ్, 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 ఉమ్. అదే ఒక ప్రయోగం అయితే చేస్తున్నారు ఫైనల్గా తెలంగాణలో కూడా. రైట్, చూద్దాం. మొత్తానికి 3 రాజ్యసభ సభ్యుల విషయంలోనైతే ఖరారు అయిపోయింది. ఆర్ కృష్ణయ్యకి మరి ఏ స్వలాభంతో ఏ స్వప్రయోజనంతో భారతీయ జనతా పార్టీ అవకాశం ఇచ్చిందో తెలియదు, కానీ నాగబాబు గారికి అయితే రాష్ట్ర క్యాబినెట్లో చోటు దక్కబోతోంది అనేది కూడా ఒక క్లారిటీ అయితే వచ్చింది. తర్వాత రాజకీయ పరిణామాలు ఎలా ఉంటాయి, దీనివల్ల ఏ పార్టీకి ఏ ప్రయోజనం, అది ఇంకా వేచి చూడాల్సిన అంశం.